శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో 100% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారికి మరో 2 రోజుల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి? వీరి జీవితంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారం, వృత్తి, ఉద్యోగపరంగా, విద్యాపరంగా కూడా ఇలా అనేక అంశాల్లో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే రహస్య శత్రువుల వలన వృషభ రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి? ఇలా అనేక అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇంతకు ముందు వరకు కూడా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరో 2 రోజుల్లో వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అన్ని రంగాల్లో చూస్తే మిశ్రమ ఫలితాలు దక్కబోతున్నాయి. ఈ రాశి వారు కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలోనూ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా కానీ, వృత్తి, ఉద్యోగ పరంగా కానీ అభివృద్ధి అనేది కనపడుతుంది. అంటే వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు రావడం, ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. అలాగే వృత్తిపరంగా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార పరంగా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ రాశి వారికి పూర్తవకుండా ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. వీరికి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలి నూతన ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వ్యక్తులకు మంచి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఈ రాశి వారు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా వీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ ఇంట్రెస్ట్కి, మీ నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా, ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా అభివృద్ధిని సాధించడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయ పరంగా కూడా రాబడి ఉంటుంది. సాధారణమైనటువంటి ఖర్చులే ఉంటాయి. అనవసరమైన ఖర్చులకు ఈ రాశి వారు దూరంగా ఉంటారు. వీరికి పెట్టుబడుల విషయంలో, భాగస్వామ్య విషయంలో మాత్రం, అంటే వ్యాపారానికి సంబంధించి భాగస్వామ్యులు అయితే మాత్రం ఈ విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ డబ్బు పొదుపు చేయడం అనేది తక్కువగా ఉంటుంది. వీరికి కనకధార స్తోత్రం ప్రతినిత్యం పఠించడం ద్వారా ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీరు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యంగా చక్కగా కూర్చుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశిలోని వారు ఎవరైనా పెళ్లి కోసం కానీ, లేదా ఏదైనా శుభకార్యం కోసం కానీ, ఏదైనా ఇంకా మంచి పనులు చేయడం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే మీకు రాబోయే కాలంలో చాలా చక్కటి మంచి ఫలితాలు, శుభ ఫలితాలు రాబోతున్నాయన్నమాట. ఈ సమయంలో వృషభ రాశి వారు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకుంటే ఈ టైం అనుకూలంగా ఉంది. నీతి నిజాయితీని మీరు కలిగి ఉంటారు. అందరితో చాలా కలుపుకొలుగా, కలివిడిగా కలిసిపోతుంటారు. ఊహించని విధంగా ధనాన్ని మీరు పొందుతారు. విలువైన ఆభరణాలను ఈ టైంలో కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఎవరు శత్రులు, ఎవరు మిత్రులు అనే విషయం వృషభ రాశి వారు ఈ సమయంలో గమనించి శత్రువులను దూరంగా ఉంచుతారు. వారు మాట్లాడే విధానం బట్టి ఎటువంటి ఆలోచన విధానం కలిగిన వారు అనే విషయాన్ని ముందుగా గ్రహిస్తారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు తోడుగా, సపోర్టుగా ఉంటారు. ఈ రాశి వారికి సంతానం విషయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కానీ ఈ రాశి వారు ప్రేమ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రేమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకురావడానికి కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఆరోగ్యానికి సంబంధించి సాధారణ ఫలితాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బంది పెట్టవు. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు వృషభ రాశి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల ద్వారా వీరికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు దూరంగా ఉండడం బెటర్. ఇక అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు మంచి
సమయం నడుస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న టైం విద్యార్థుల్లో ఇంట్రెస్ట్ని ఏకాగ్రతను పెంచుతుంది. కాబట్టి మీరు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, మీరు జీవితంలో ఏ రంగంలో దృష్టిని పెట్టడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు, ఇలా అనేక అంశాలపై ఈ రాశి వారికి స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో మంచి ఫలితాలను, విజయాలను సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశిలో పుట్టిన వారు మంచి ఫలితాలు అనేవి పొందుతారు. అయితే మరొక 2 రోజుల్లో వీరికి ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. ఈ రాశి వారికి వీరికే తెలియకుండా కొంతమంది భద్ర శత్రువులు, రహస్య శత్రువులు ఉంటారు. రహస్య శత్రువులు అంటే ఎవరో కాదు, కొంతమంది మీకు మంచి మిత్రులుగా నటిస్తూ మీ పక్కనే ఉంటూ మీ వెనకాల మీకు అనేక రకాల ప్రమాదాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి స్నేహితుల విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు మీకు ఉన్నారా అని ఆలోచించుకోండి. అలా ఎవరైనా ఉన్నారు అనిపిస్తే మీకు తగిన జాగ్రత్తలు వెంటనే తీసుకోండి. ప్రమాదాలు బారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవారిని గమనిస్తూ ఉండండి. ఎవరిని పూర్తిగా నమ్మకండి. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు, చర్చలకు దిక్కండి. అనవసరమైనటువంటి వాదనలకు, చర్చలకు దిగడం ద్వారా మీకు తెలియకుండానే మీరు మీ శత్రువులను సంపాదించుకున్న వారు అవుతారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎదుటి వారిని నిందించకండి. అందరితో మంచిగా నమ్రతగా ఉండండి. ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పని విజయవంతం కావాలంటే నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే ప్రతి బుధవారం వినాయకుడికి గరికను సమర్పించండి. ఈ రాశి వారు మీకు వీలైనప్పుడల్లా నారాయణ మంత్రాన్ని జపించండి. తద్వారా మీకున్న ప్రమాదాల నుండి మీరు తప్పించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారం రోజు ఆవునేతో తామర వత్తులను లక్ష్మీదేవి అమ్మవారి ముందు వెలిగించినట్లయితే అష్టైశ్వర్యాలను పొందుతారు. గురువారం రోజు శనగలను బ్రాహ్మణునికి దానం ఇవ్వటం వలన గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి ప్రారంభించిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. శనివారం రోజు పేదలకు లేదా వృద్ధాశ్రమాల్లో అన్నదానం చేసినట్లయితే ఈ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రారంభించిన పనిలో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు సాయాన్ని అందించడానికి ప్రయత్నించండి. మీరు చేసే సాయం మిమ్మల్ని ఆపదల నుండి కాపాడుతుందన్నమాట. సో చూశారు కదండి, ఈ యొక్క రాశి వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఈ రాశి వారి జీవితంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే వ్యాపారం, వృత్తి, ఉద్యోగపరంగా, అలాగే విద్యాపరంగా కూడా ఇలా అనేక అంశాల్లో ఎటువంటి ఫలితాలు వీరు పొందబోతున్నారు, ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే రహస్య శత్రువుల వలన వృషభ రాశి వారికి మరో 2 రోజుల్లో పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి అనేటటువంటి అనేక విషయాల గురించి ఈ వీడియో మనం చాలా క్లారిటీగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉంటే కనుక వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.